ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించారు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరికి చోటు ఇవ్వాలి? ఈ లోపట అతనికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలయ్యాడు, కళ్ళు పోయినాయి. యాక్సిడెంట్ అని చెప్పి మొదటి దానికి తెలిసింది, గబగబా వచ్చేసింది, పక్కనే కూర్చుంది, చేతిలో చేయి వేసింది. ఇలా అవుతుందని చెప్పి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఒక మాట మాత్రం చెప్పాలి, ఏమిటి? కళ్ళు లేనటువంటి నీతో ఎంతకాలం బ్రతకగలను అంటే అతను అంటున్నాడు, కళ్ళు పోగొట్టుకున్న నాతో నువ్వు సుఖంగా ఎలా ఉండగలవు? కాబట్టే నువ్వు ప్రశాంతంగా నీ జీవితం జీవించమని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. వెళ్ళిపోయిందండి. రెండోది వచ్చింది, ఏమిటి? యాక్సిడెంట్ అయిందంట. ఎలా ఉన్నావు? ఏమీ బాగాలేదు. ఆ కళ్ళకు గంతలేమిటి? కళ్ళు పోయినాయి. యాక్సిడెంట్లో కళ్ళు పోయినాయి. నీ కళ్ళు చూసే కదా నిన్ను ప్రేమించింది నేను. ఇప్పుడు ఆ కళ్ళే పోతే నేను ఏం చేయాలి? కళ్ళు లేకపోయినప్పటికీ నన్ను ప్రేమిస్తావా? నాతో ఉంటావా? ప్రశ్నలు వేస్తున్నాడండి. అటువైపు నుంచి జవాబులు ఏమి రావట్లా. ఏమిటి మౌనంగా ఉన్నావు? కళ్ళు పోయినాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నావా? ఎక్కడండి, అది ఎప్పుడు వెళ్ళిపోయింది. మూడోది వచ్చింది, పరుగున వచ్చింది, మీద పడి ఏడ్చింది. ఏమిటి? యాక్సిడెంట్ అయిందట కదా. అవును. కళ్ళకు గంతలు ఏమిటి? కళ్ళు పోయినాయి. అయ్యో నీ కళ్ళు పోవడం ఏమిటి? నేను ఎలా పోషించాలో ఎలా చూసుకోవాలో నాకు అర్థం కావట్లా. ఆ అమ్మాయి అంటుంది, నీ కళ్ళు పోతే నా కళ్ళు ఉన్నాయి కదా, నిన్ను నేను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా. నీ అందాన్ని కాదు నేను ప్రేమించింది, నిన్నే నేను ప్రేమించాను, నీతోనే ఉంటా. ఆ కళ్ళకు కట్టిన గంతలు తీసేశాడు, కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి. ఏమిటి? పరీక్ష. ఇద్దరు చెక్కేశారు. నువ్వు నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా నిరూపించావు, నీతోనే నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నా. అమ్మ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం.